తెలంగాణ కాంగ్రెస్ లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులను 3 కేటగిరీలుగా విభజించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న ఒరిజినల్ నాయకులను ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చిన వారిని రెండో గ్రూప్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారిని మూడో గ్రూప్ గా డివైడ్ చేశారు. ఈ కేటగిరీల వారీగా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించారు. 10 ఏళ్లుగా పార్టీలో ఉన్న వారి లిస్ట్ ని వెంటనే ఇవ్వాలంటూ ఇన్ఛార్జ్ మీనాక్షి కోరారు. అంటే వీళ్ళు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు కాబట్టి ముందుగా వీరికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి హస్తం పార్టీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5గురు సభ్యులతో కమిటీ వేస్తానని తెలిపారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పొలిటికల్ అఫైర్ కమిటీ ఏర్పాటుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్టీ సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. అలాగే ఈ కొత్త విధానాన్ని మిగతా పార్టీలు కూడా అమలు చేసే అవకాశం కూడా లేకపోలేదు.